హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి. అయితే నిన్న అంబటి రాంబాబు గారి అల్లుడు ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. చాలా వైరల్ గా మారింది. అయితే దీనికి సంబంధించి రాంబాబు గారు అయితే ఇప్పుడు రీసెంట్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానిలో కొన్ని మాటలు కూడా మాట్లాడారు. వాటి మాటల వెనక దాగి ఉన్న నిజ నిజాలు ఏంటి, ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే నరేష్. నమస్తే గౌతమి. అయితే ప్రెస్ మీట్ చూసారా అండి? చూసాము. ఆయన అంబటి రాంబాబు గారు అంటే అల్లుడు నార్మల్ గా అల్లుడు వచ్చి బయట మాట్లాడినాడు. మన ముద్రగడ గారి కూతురు మాట్లాడింది, సొంత కూతురు నెగిటివ్, ఆయనకు నెగిటివ్ గా మాట్లాడింది. ఇక్కడ అల్లుడు మాట్లాడాడు. కాకపోతే అల్లుడు స్వయంగా వచ్చి మాట్లాడిండా, అల్లుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడిండో అనేది ఆయన క్లారిఫై చేసే ప్రయత్నం చేసినారు. వాస్తవానికి అల్లుడికి కూతురుకి గొడవ ఉంది, వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, 4 years నుంచి విడిపోయి ఉన్నారు. ఆ కోపంతోనే అల్లుడు మాట్లాడాడని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అయితే నరేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఎంత మూడేళ్ల నుంచి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మామ మంచోడు అయితే ఇలా బయటకు వచ్చి మాట్లాడతారంటారా? అక్కడ అంబటి రాంబాబు ఆయన చెప్పే ప్రయత్నం ఏంటంటే, అల్లుడు కూతురు విడిపోయారు, డైవర్స్ కోసం కొట్లాడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి అల్లుడు కూతురు వేరువేరుగా ఉంటున్నారు. కూతురు నా దగ్గరే ఉంది, నేనే చూసుకుంటున్నాను. కూతురుకి ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళని కూడా నేనే సంరక్షిస్తున్నాను అని అంబటి రాంబాబు చెప్తాడు. ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఇక్కడ అల్లుడు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడాడు అంటే, అల్లుడుగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాడు. అల్లుడు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అల్లుడికి కూతురికి గొడవ అయింది. సో అల్లుడికి కూతురికి గొడవ అయినప్పుడు కూతురు తండ్రి, ఆయన సొంత మామగారు కూతురు తండ్రి కాబట్టి ఖచ్చితంగా ఆ తండ్రికి కూడా వ్యతిరేకంగా ఉంటాడు, మామకు కూడా వ్యతిరేకంగా ఉంటాడు. కాబట్టే మాట్లాడిండు. మేము మంచిగా ఉండి మాట్లాడలేదు, 4 years నుంచి మాకు గొడవలు ఉన్నాయి అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, దాంతో పాటు అల్లుడు నా పైన కామెంట్లు చేసినప్పుడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడినాడు అన్నప్పుడు తెలిసినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను. కానీ పవన్ కళ్యాణ్ ఆయన గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని పొన్నూరు ఒక అసెంబ్లీ ఉంది, అక్కడ తన తమ్ముడు అంబటి రాంబాబు తమ్ముడు అక్కడ పోటీ చేస్తున్నాడు. సో అంబటి రాంబాబు తమ్ముడు పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి తన ఫ్యామిలీ ఇష్యూని బయట పెడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు ఇక నచ్చలేదు, నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయినాను, అందుకే బయటకు వచ్చి నిజాలు చెప్తున్నాను. మా అల్లుడు కూతురు విడిపోయి 4 years అవుతుంది, డైవర్స్ కోసం ప్రయత్నిస్తున్నాము, ఇది జరిగింది, అందుకే అది మనసులో పెట్టుకుని మా అల్లుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడినాడు అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తున్నారు. కానీ నరేష్, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు కదా, అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, అందుకే జీర్ణించుకోలేక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అని. మరి ఇదే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నేతల ఫ్యామిలీ మ్యాటర్స్, పెళ్లిళ్ళ గురించి, లేకపోతే వాళ్ళ వైఫ్స్ గురించి, వాళ్ళ పిల్లల గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి వీటి గురించి ఏమంటారు? అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇదే కోడెల శివప్రసాద్ గారి కుమారుడు కోడెల శివరాంకి ఆయన భార్యకు కూడా డిస్ప్యూట్ ఉంటే దాన్ని రాజకీయంగా వాడుకోమన్నారు, నేను వాడుకోలేదు, రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు అని చెప్తున్నాడు. సో ఇక్కడ రాజకీయం వేరు కుటుంబాలు వేరు, మన ఇంట్లో విషయం తీసుకొచ్చి బయట వేయొద్దు అంటున్నారు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రత్యర్థుల కోసం వాళ్ళని టార్గెట్ చేయడానికి వాళ్ళ వీక్ పాయింట్లు ఏముంటాయి? కుటుంబ వ్యవహారాలే ఉంటాయి వీక్ పాయింట్లు. కుటుంబ వ్యవహారాలు, భార్యాభర్తలకు మధ్య, ముఖ్యంగా కూతుర్ల డైవర్స్ కేసులు, కూతుర్లు ఏమైనా డిస్ప్యూట్లు ఉంటే ఫ్యామిలీ డిస్ప్యూట్లను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళని టార్గెట్ చేయాలంటే. గతంలో చిరంజీవి గారిని కూడా చాలా టార్గెట్ చేసినారు, సొంత కూతురునే నువ్వు అదుపులో పెట్టుకోలేదు, రాష్ట్రాన్ని ఏం అదుపులో పెడతావని. సో అలాంటి చిరంజీవి గారిని టార్గెట్ చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు రాంబాబు అనకుండానే అనేస్తున్నాడు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తెలుసుకొని అంబటి రాంబాబు ఫ్యామిలీ కోసం మాట్లాడలేదు. అంబటి రాంబాబు, నీ కూతురు పెళ్ళై కొడుకు బిడ్డ ఇప్పుడు డైవర్స్ అయింది, మీ కూతురు సంసారమే నువ్వు చూసుకోవట్లేవు, నువ్వు ఒక మంత్రిగా ఉండి నీ కూతురు డైవర్స్ అవుతుంది, మీ అల్లుడు వదిలేస్తా అంటున్నాడు, మీ కూతురు సంసారమే నువ్వు చక్కదిద్దట్లేదు, రాష్ట్రాన్ని ఏం చక్కదిద్దాం అన్నప్పుడు అయినా ఇవన్నీ మాట్లాడాలి. అక్కడ అల్లుడు బయటకు వచ్చి మాట్లాడాను కాబట్టి ఆ మాటలు చెప్పే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక అస్త్రం దొరికింది, ప్రత్యర్థి పైన మాట్లాడాలంటే ఏదో ఒకటి వాళ్ళ మైనస్ పాయింట్ కావాలని దొరికింది. అల్లుడే బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసిన, వీడియో వైరల్ అయింది. సో దాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. దానికి సంబంధించి ఈయన చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ ఇంట్లో డిస్ప్యూట్లు లేవా, మీ ఫ్యామిలీలో
మీ కూతురులో డిస్ప్యూట్లు లేవా? నాగబాబు గారు మీ ఇంట్లో డిస్ప్యూట్లు లేవా? మీ కూతురు డిస్ప్యూట్ లేదా? అంటే ఇటు చిరంజీవి గారి చిన్న కూతురు, ఇటు నాగబాబు గారి చిన్న కూతురు నిహారిక కోసం ఆయన మాట్లాడాడు. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే నాకు నవ్వొచ్చింది. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పేరు తీసి మళ్ళీ చంద్రబాబు పేరు తీస్తుండు, పవన్ కళ్యాణ్ పేరు తీసి మళ్ళీ చంద్రబాబు పేరు తీస్తుండు. అది ఏదో సినిమా ఉంటది రీసెంట్ గా బాగా ట్రోల్ అయింది, చిరంజీవి గారిది. రీసెంట్ గా ఆయన హీరో రామ్ చరణ్ గారు ఆయన ఇద్దరు కలిసి చేసినారు కదా సినిమా ఆచార్య మూవీలో. దాంట్లో 2 పేర్లు బాగా వాడతారు, దాదాపు 30-40 సార్లు ఆ పేర్లను ఆ పేర్లు తీస్తారనమాట. ఏదో ఆ గుడి ప్లేస్ కానీ ఆ కొండ ప్లేస్. సో అలాగా ఇందులో దాదాపు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పేరుతో పాటు చంద్రబాబు గారి పేరు కూడా 10 సార్లు తీసిండు. సరే అన్నది పవన్ కళ్యాణ్, ఆయన అన్నా పర్లేదు అంటున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరి కోసం అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఇక్కడ దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసిండు. సో మల్లుడికి కూతురికి ఎందుకుంది అంటే ఈ విధంగా ఉంది, అందుకే మల్లుడి కూతురికి మల్లుడు ఇట్లా నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పేసి అంబటి రాంబాబు అంటాడు. ఓకే, కానీ నరేష్ ఇప్పుడు వీడియో చేసింది అల్లుడు, ఏదున్నా సరే బయటకు వచ్చి మాట్లాడాలి అంటే ఎందుకు ఓటేయద్దు అంటున్నారు, ఎందుకు అంత నీచంగా మాట్లాడారు అని. ఏదైనా సరే తిప్పి ఒకే చోటికి తీసుకొచ్చినట్టు ఇది చేయించింది కూడా ప్రతిపక్ష నేతలే అని చెప్పి మనకు ఒక కన్క్లూజన్ లో ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అక్కడ చేయించలేదా పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా వాళ్ళే చేయించారని చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఉంది, ఉన్న పొజిషన్ లో, ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో. వాళ్ళు చేయించకపోయినా చేయించిరనే చెప్పాలి, అప్పుడే కదా నువ్వు డిఫెండ్ చేసుకుంటావు. ఓకే, అయితే దీన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆయన ఇలా చెప్పడం వెనక కరెక్టే అని చెప్పి సమర్థిస్తున్నారా మీరు ఆయన మాట? సమర్థించడమేమో కానీ ఎన్నికల టైంలో ప్రతి విషయం బయటకు వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరి కుటుంబ విషయాలు బయటకు రాలేదు. ప్రతి కుటుంబంలో డిస్ప్యూట్లు, మైనస్ పాయింట్లు ఉంటాయి. లేని కుటుంబాలు చాలా తక్కువ. ఏదో ఒక సిచ్యువేషన్ లో విభేదాలు వస్తాయి, ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది ఏ కుటుంబంలోనైనా కూడా. ముఖ్యంగా ఉన్న వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉంటాయి, లేని వాళ్ళు సర్దుకుపోతుంటారు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఉన్న కుటుంబాలే, సమాజంలో ఆర్థికంగా అన్ని విధాలుగా పై స్థాయి ఉన్నటువంటి కుటుంబాలే. ఇప్పుడు జగన్ గారి కుటుంబంలో చెల్లిది ఉంది, జగన్ భార్యదని కూడా అంటారు. జగన్మోహన్ రెడ్డి భార్యకు అవినాష్ రెడ్డికి 3 గంటల కాల్ మాట్లాడతారంటారు. షర్మిలకు కూడా ఏదో సంథింగ్ ఉందని అప్పట్లో డిస్ప్యూట్ ఉందని చెప్పి వచ్చి. తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబంలో లోకేష్ భువనేశ్వరికి చంద్రబాబు గుట్టలేదు అన్నది ఒకటి, బాలకృష్ణ వైఫ్ ఒకటి. ఇక్కడ బాలకృష్ణ గారి కూతుర్లది అయితే లేదు. ఇటు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిల డిస్ప్యూట్, అటు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో డిస్ప్యూట్. ప్రతి కుటుంబంలో డిస్ప్యూట్ అనేది అంటే వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు. అందుకే చాలా వరకు చాలా హీరోలు, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు పాలిటిక్స్ లోకి అందుకే రారు. ఆడ ముఖ్యమంత్రి అవుతామో కామో, పవర్ వస్తుందో రాదో పక్కకు పెడితే అనవసరంగా వచ్చి వాళ్ళ మైనస్ పాయింట్ అన్ని వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉంటుందో ఆ చెడు బాగా పబ్లిష్ అయిపోతుంది పబ్లిక్ లో. మంచి పబ్లిసిటీ వస్తుంది వాళ్ళ చెడుకి, మంచిది రాదు. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టిండా, ఐ బ్యాంక్ పెట్టిండా, ఎంతమందికి బ్లడ్ ఇచ్చిండు. చిరంజీవి చాలా వరకు కూడా ఏదైనా వికలాంగుల దినోత్సవం కానీ, కార్మికుల దినోత్సవం కానీ చాలా వరకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసిండు. మొన్న ఒక వీడియో వచ్చింది బయట, చిరంజీవి గారి కార్మికుల దినోత్సవం రోజు మీ చిన్న పిల్లలని పనికి మీతో పాటు తీసుకెళ్ళకండి, చదివించండి, బడికి పంపించండి. అలా ప్రతి ఒక్కరికి సమాజం పైన మంచి చేయాలన్న ఒక సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. పాలిటిక్స్ లో కొత్త అవి రావు బయటికి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి చెడు బయటకి పబ్లిక్ అవుతుంది, అది మాత్రం పక్కా చెప్పొచ్చు. సో అంబటి గారి విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది అంబటి గారికి అయితే మైనసే. ఆయన ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ అల్లుడు చెప్పడం వల్ల, అల్లుడు ఒకలాగా చెప్తే ఆ ఉన్న విషయం మొత్తం కూడా అల్లుడు 50% చెప్తే అంబటి రాంబాబు గారు వచ్చి మిగతా 50% చెప్పేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారి కూతుర్ల డైవర్స్ అందరు తెలిసిన విషయం, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు అందరు తెలిసిన విషయం, అది కొత్త ఏం లేదు దాంట్లో. కానీ అంబటి గారిది కొత్తగా ఉంది. వాళ్ళ అల్లుడు చెప్పిటని ఒకటైతే ఇప్పుడు వచ్చి అల్లుడికి కూతురికి మధ్యలో డిస్ప్యూట్ ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. నువ్వు ఒక మంత్రివి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎమ్మెల్యేవి, మంత్రివి, మీ కూతురు ఏదైతే డిస్ప్యూట్ నువ్వే సక్కదించట్లేదు, ఇంకా ప్రజలకు ఏం చేస్తావు అనేది కూడా కొంతమందికి వస్తుంది. దానికోసం కూడా మాట్లాడుకుంటుంటారు. సేమ్ మనం డిస్కస్ చేసినట్టు కూడా దానికోసం కూడా వీడియోలు కూడా బయటకు వస్తాయి. ఓకే, రైట్. థాంక్యూ.